వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. పాలాకు అదేవిధంగా ఎ- ఎర్రగడ్డ కారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం ఆకు తీసుకొని దీన్ని బాగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. బాగా మన్ను లేకోకుండా కడుక్కోవాలండి. తక్కువ కాడలు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. కాడలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు మామూలుగా పప్పులు అటు ఇష్టం తినకపోయినా ఈ విధంగా చేసి పెడితే బాగా తింటారు. ఇది అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా మనం యూస్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. అంటే చిన్న చిన్న పీసెస్గా ఎక్కువ పెద్దగా కట్ చేస్తే మనకి ఫ్రై అయ్యేది కొంచెం టైం తీసుకుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మెత్తబడి బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు చూసారంటే ఇది ఇంత నేను కాడలతో సహా వేసేసుకుంటున్నాను. ఇది మామూలుగా పిల్లలైతే పప్పులో వాళ్ళు ఇష్టంగా తిన్నప్పుడు ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో 2 ఆనియన్, అదేవిధంగా కొంచెం తెల్లపాయల్ని, ఒక హాఫ్ తెల్లపాయల్ని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ కారపొడి. మీరు కారం ఎక్కువ తినేటట్లుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము మీడియంగా తింటాము. కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవడమే. మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము కొంచెం జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2-3 ఎండుమిర్చి, అదేవిధంగా కొంచెంగా కరివేపాకుని యాడ్ చేసి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే బాగా అది పచ్చి స్మెల్ పోయే విధంగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలాకుని ఇందులో వేయాలి. ఇందులో వేసి అటు ఇటు తిప్పుతూ హై ఫ్లేమ్లోనే కాసేపు బాగా బాయిల్ అవ్వనియండి. దగ్గరకు వచ్చినప్పుడు అది ఇలా ఉడికి దగ్గరకు వస్తుంది. అప్పుడు మనకి బాగా ఆకు ఉడికిందో లేదో చూసి పచ్చి స్మెల్ పోయేంత వరకు పెట్టేసుకుంటే ఇంకా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట.